అంకెల గారడి అరచేతిలో వైకుంఠం. ఈ బడ్జెట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ ఇది. రేవంత్ తెలివి తక్కువతనం వల్ల, నెగటివ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం తగ్గిపోయింది నిజం కాదా? మాట్లాడితే రంకెలు వేయటం కాదు, అంకెలు ఎందుకు ఆగమయ్యాయో చెప్పే ధైర్యం రేవంత్ కు ఉందా? ఇక రెండో టాపిక్, రేవంత్ సర్కార్ పై మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు భగ్గుమంటున్నారు. గాంధీ సరోవర్ పేరుతో తమ ఇళ్లను కూల్చడం ఏంటని మండిపడ్డారు. సేవ్ మధు పార్క్ రిడ్జ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య వచ్చింది. ఎల్ఎన్టీ నిర్వహణలో ఎలాంటి సమస్య రాలేదు. మెట్రో రైలు చక్కగా నడిచేవి, ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేవి. రేవంత్ సర్కార్ టేక్ ఓవర్ చేసిన వెంటనే సమస్యల సుడిగుండంలో మెట్రో చిక్కుకుంది. ఇక నాలుగో టాపిక్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉధృతమయ్యాయి. ప్రపంచంలో అత్యాధునిక అమెరికా యుద్ధ విమానం F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ పై దాడికి దిగింది ఇరాన్. ఈ దాడిలో విమానం దెబ్బతిన్నట్టు ప్రకటించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, టాప్ 1 న్యూస్, రంకెలు కాదు అంకెలు ఎందుకు ఆగమయ్యాయి, అరచేతిలో వైకుంఠం ఇంకెన్నాళ్ళు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, గగ్గోలు పెడుతున్న గాంధీ సరోవర్ బాధితులు. సేవ్ మధు పార్క్ రిడ్జ్ పేరిట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, సమస్యల సుడిగుండంలో హైదరాబాద్ మెట్రో రైలు ఆగిపోవడంపై ప్రయాణికులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, అగ్గిలా మండుతున్న పశ్చిమాసియా, చిర్రెత్తుకొచ్చి హార్మూజ్ ను మళ్లీ మూసేసిన ఇరాన్ అంటూ టాప్ 4 న్యూస్. ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1, రంకెలు కాదు అంకెలు ఎందుకు ఆగమయ్యాయి, అరచేతిలో వైకుంఠం ఇంకెన్నాళ్ళు అంటూ టాప్ 1 న్యూస్. రైట్, ఇక టాప్ 2, గగ్గోలు పెడుతున్న గాంధీ సరోవర్ బాధితులు. సేవ్ మధు పార్క్ రిడ్జ్ పేరిట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, సమస్యల సుడిగుండంలో హైదరాబాద్ మెట్రో రైలు ఆగిపోవడంపై ప్రయాణికులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, అగ్గిలా మండుతున్న పశ్చిమాసియా, చిరెత్తుకొచ్చి హార్మూజ్ ను మళ్లీ మూసేసిన ఇరాన్ అంటూ టాప్ 4 న్యూస్.